నెంబర్ 10 డెవాన్ కాన్వే. చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ డెవాన్ కాన్వే ఈసారి ఐపీఎల్ లో అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. గతంలో చూసుకుంటే చెన్నై తరపున చాలా మంచి ఇన్నింగ్స్ ఆడిన కాన్వే ఈసారి మాత్రం తన మార్క్ చూపించలేకపోయాడు. 2025 ఐపీఎల్ లో 6 మ్యాచ్లు ఆడిన డెవాన్ కాన్వే 130 స్ట్రైక్ రేట్ తో 156 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. నిజానికి ఈ సీజన్ లో కాన్వే ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు, బట్ ఆడిన మ్యాచ్ల్లో కూడా తన రేంజ్ పర్ఫార్మెన్స్ చేయలేదని చెప్పాలి. కాన్వే ఫెయిల్ అవడం చెన్నై సూపర్ కింగ్స్ మీద చాలా ఎఫెక్ట్ చూపించింది. నెంబర్ 9 ఫాఫ్ డు ప్లెసిస్. ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున బరిలోకి దిగిన ఫాఫ్ డు ప్లెసిస్ తన రేంజ్ కి తగ్గ పర్ఫార్మెన్స్ చేయలేకపోయాడు. ప్రతి ఐపీఎల్ సీజన్ లో కన్సిస్టెంట్ గా రన్ స్కోర్ చేస్తూ వచ్చిన డు ప్లెసిస్ ఈసారి ఢిల్లీ తరపున మాత్రం బిలో యావరేజ్ పర్ఫార్మెన్స్ చేశాడు. 2025 ఐపీఎల్ సీజన్ లో చూసుకుంటే మొత్తం 9 మ్యాచ్లు ఆడిన డు ప్లెసిస్ కేవలం 202 పరుగులు మాత్రమే చేశాడు. స్ట్రైక్ రేట్ చూసుకున్న 123 మాత్రమే ఉంది. ఓవరాల్ గా తన ఐపీఎల్ కెరీర్ లో చూసుకున్న డు ప్లెసిస్ కి ఇదే వరస్ట్ సీజన్ అని చెప్పాలి. నెంబర్ 8 కగిసో రబాడా. సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడా ఈసారి ఐపీఎల్ లో చాలా దారుణంగా ఫెయిల్ అయ్యాడు. తన బౌలింగ్ స్కిల్స్ చూసి గుజరాత్ టైటన్స్ టీం 10.75 కోట్లు పెట్టి రబాడాని కొన్నారు. కానీ రబాడా ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. 2025 ఐపీఎల్ లో రబాడా 5 మ్యాచ్ల్లో కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు. అంతేకాకుండా ధారాళంగా రన్స్ కూడా లీక్ చేశాడు. ఈ సీజన్ లో రబాడా ఎకానమీ చూసుకుంటే దాదాపు 13కి దగ్గరగా ఉంది. రబాడా లాంటి ఫేమ్ ప్లేయర్ నుండి ఇలాంటి పర్ఫార్మెన్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. నెంబర్ 7 డేవిడ్ మిల్లర్. సౌత్ ఆఫ్రికా స్టార్ బ్యాట్స్మెన్ డేవిడ్ మిల్లర్ కూడా ఈసారి ఐపీఎల్ లో నిరాశపరిచాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో లక్నో తరపున బరిలోకి దిగిన డేవిడ్ మిల్లర్ తన మార్క్ ఫినిషింగ్ అందించలేకపోయాడు. గతంలో ఐపీఎల్ లో ఎన్నో సార్లు అదిరిపోయే ఫినిషింగ్ తో మ్యాచ్లు గెలిపించిన మిల్లర్ ఈసారి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. 2025 ఐపీఎల్ లో మొత్తం 11 మ్యాచ్లు ఆడిన డేవిడ్ మిల్లర్ కేవలం 153 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. స్ట్రైక్ రేట్ చూసుకున్న 127 మాత్రమే ఉంది. డేవిడ్ మిల్లర్ ఐపీఎల్ కెరీర్ లో ఇదే వరస్ట్ సీజన్ అని చెప్పాలి. నెంబర్ 6 లియామ్ లివింగ్స్టన్. 2025 సీజన్ లో ఆర్సీబీ టీం తరపున ఆడిన ఇంగ్లాండ్ ఆల్రౌండర్ లివింగ్స్టన్ కూడా ఈసారి దారుణమైన పర్ఫార్మెన్స్ చేశాడు. లాస్ట్ సీజన్ పంజాబ్ తరపున బాగా ఆడిన లివింగ్స్టన్ ని ఆర్సీబీ కొన్నారు. కానీ ఈ సీజన్ లో ఆర్సీబీ తరపున లివింగ్స్టన్ తేలిపోయాడు. ఒక్క మ్యాచ్ లో కూడా తన రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే చూపించలేకపోయాడు. 2025 ఐపీఎల్ లో మొత్తం 10 మ్యాచ్లు ఆడిన లివింగ్స్టన్ కేవలం 11 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా 130+ మాత్రమే ఉంది. నెంబర్ 5 గ్లెన్ మ్యాక్స్వెల్. ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఈసారి ఐపీఎల్ లో కూడా నిరాశపరిచాడు. పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ స్టార్టింగ్ లో మ్యాక్స్వెల్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. కానీ మ్యాక్స్వెల్ చాలా దారుణమైన పర్ఫార్మెన్స్ తో పంజాబ్ కి షాక్ ఇచ్చాడు. 2025 ఐపీఎల్ లో మొత్తం 7 మ్యాచ్లు ఆడిన మ్యాక్స్వెల్ కేవలం 48 రన్స్ మాత్రమే చేశాడు. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 98 మాత్రమే ఉంది. ఈ సీజన్ లో 7 మ్యాచ్లు ఆడిన మ్యాక్స్వెల్ కేవలం ఒక్క సిక్సర్ మాత్రమే కొట్టగలిగాడు. నెంబర్ 4 ఆండ్రే రసెల్. చాలా సీజన్ల నుండి కోల్కతా టీంలో ఆడుతున్న సీనియర్ ప్లేయర్ రసెల్ ఈ సీజన్ ఐపీఎల్ లో అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో టోటల్ గా ఫెయిల్ అయ్యాడు. ఈ సీజన్ లో మొత్తం 13 మ్యాచ్లు ఆడిన రసెల్ 167 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. బౌలింగ్ లో చూసుకున్న 13 మ్యాచ్ల్లో 8 వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ దాదాపు 13 దాకా ఉంది. ఈ సీజన్ లో రసెల్ టోటల్ గా ఫెయిల్ అవడం కోల్కతా టీం మీద చాలా ప్రభావం చూపించింది. నెంబర్ 3 మతీషా పతిరానా. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజ్ చాలా ఆశలు పెట్టుకున్న బౌలర్ మతీషా పతిరానా ఈసారి అందరినీ చాలా నిరాశపరిచాడు. గతంలో మిడిల్ ఓవర్స్ లో డెత్ ఓవర్స్ లో తన యార్కర్స్ తో అపోజిట్ బ్యాట్స్మెన్ లను భయపెట్టిన పతిరానా ఈ సీజన్ లో మాత్రం తేలిపోయాడు. 2025 ఐపీఎల్ లో మొత్తం 13 మ్యాచ్లు ఆడిన పతిరానా 13 వికెట్లు మాత్రమే సంపాదించగలిగాడు. అంతేకాకుండా ఎక్కువగా రన్స్ కూడా లీక్ చేశాడు. పతిరానా ఎకానమీ దాదాపు 12గా ఉంది. పతిరానా ఊహించిన విధంగా రాణించకపోవడం వలన చెన్నై టీం బౌలింగ్ వీక్ అయిపోయింది. నెంబర్ 2 రషీద్ ఖాన్. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ ఈసారి ఐపీఎల్ లో చాలా దారుణంగా పర్ఫార్మెన్స్ చేశాడు. రషీద్ ఖాన్ నుండి ఇలాంటి పర్ఫార్మెన్స్ గుజరాత్ టైటన్స్ అస్సలు ఊహించి ఉండరు. 2025 ఐపీఎల్ లో మొత్తం 15 మ్యాచ్లు ఆడిన రషీద్ ఖాన్ కేవలం 9 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు. ఎకానమీ చూసుకుంటే 9.5 ఉంది. ఈ సీజన్ లో రషీద్ ఖాన్ ఫస్ట్ టైం 500కి పైగా రన్స్ ని సమర్పించుకున్నాడు. ఇప్పటి వరకు తన ఐపీఎల్ లో రషీద్ ఖాన్ కి ఇదే వరస్ట్ సీజన్ అని చెప్పొచ్చు. నెంబర్ 1 షిమ్రాన్ హెట్మైర్. రాజస్థాన్ రాయల్స్ టీం చాలా హోప్స్ పెట్టుకుని రిటైన్ చేసుకున్న షిమ్రాన్ హెట్మైర్ ఈ సీజన్ లో అటర్ ఫ్లాప్ అయ్యాడు. ఇంపార్టెంట్ మ్యాచ్ లో ఫినిషింగ్ చేసి గెలిపిస్తాడు అనుకుంటే లాస్ట్ ఓవర్ లో చేతులెత్తేస్తాడు. ఆల్మోస్ట్ రాజస్థాన్ గెలిచేశారు అనుకున్న మ్యాచ్లు కూడా హెట్మైర్ ఫెయిల్ అవడం వల్ల చేజారిపోయాయి. 2025 ఐపీఎల్ సీజన్ లో మొత్తం 13 మ్యాచ్లు ఆడిన హెట్మైర్ కేవలం 239 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. వీళ్ళలో ఎవరి పర్ఫార్మెన్స్ మిమ్మల్ని బాగా డిసప్పాయింట్ చేసిందో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.